బామా బామా విజయ్ బామా బామా కాఫీ బామా మీ చెయ్యినివ్వడానికి వచ్చాను, తీసుకోండి. పర్వాలేదు ఉంచండి. ఇది నాది కాదండి, మీది. కాఫీ తాగుతుంటే మీరు పొద్దున్నుంచి కాఫీ తాగలేదా? అది కాఫీ తాగలేదు. నేను చేసివనా? మీకెందుకండి శ్రమ? అది మనుషులు ఆకులు తినకూడదండి. కాఫీ తీసుకోండి. బాగుందా? బాగుందండి. మీరు ఇంకా తాగనే లేదు. ఎప్పుడు బాగుందండి? డికాషన్ కొంచెం తక్కువ అండి. డికాషన్ ఇష్టం లేదండి. మరి ఎందుకండి కాఫీ తాగడం? ఏంటండి రొంపతో దెబ్బలాడుతున్నారు? నిన్న బురదలో పడ్డప్పటి నుంచి రొంప కాస్త ఎక్కువైందండి. అరే, మీ తోటలోనే రొంపకి విరుగుడు మూలికలున్నాయండి. ఆ మరగబెట్టి తిరగబోసి పసుపేసిన వేడివేడి నీళ్లలో వాలుగు పువ్వు, వక్కల తీగ, చలగల దువ్వి, చేదుల తొక్క, దనిసలాకు, దానిమ్మ ఏరు, పడిసిమ్మ, పాండవరెమ్మ, ఆవు పేడ, ఆనపెంట అన్ని నీటిలో పోసి మరగబెట్టి దుప్పటి ముసిగేసి 30 సార్లు పీలిస్తే రొంప దాని అత్తోరింటికి వెళ్తుందండి. ఏంటండి ఇవన్నీ ఎవరు చేసి పెడతారండి? నేను చేయనా? వద్దండి, ఈ దానిమ్మ చెక్క దానిమ్మ. థాంక్స్ అండి. అబ్బా, వీళ్ళంతా గంట దాకా రాకుండా ఉంటే బాగుండు. అసలు వాళ్ళంతా రాకుండా ఉంటేనే బాగుండు. పెద్ద బాబు ఎక్కడున్నాడు? ఆయనతో చిన్న సంతకం చేయ. అవతల మంచి సీన్ జరుగుతుంటే సంతకం కావాలడు. సంతకం వేసాయి. ముసుగేసుకుని ఆవిరి పీల్చండి. అమ్మో, ఊపిరి అడ్డం లేదు. నా వల్ల కాదు. నేను చూపిస్తాను, అలా చెయ్యండి. సరే. అవ్వా అవ్వా, అయ్యో అయ్యో, ఏమిట్రా ఇది? ఆ అమ్మాయి ఏమైనా చిన్నపిల్ల అనుకున్నావురా? ఈ విషయం నలుగురు నోట్లోనూ పడితే దాని బతుకు ఏమైపోతుందిరా? ఏమైపోతుందిరా? ఇంటికి వచ్చిన అమాయకురాలి ఎవరు లేకుండా చూసి నట్టింట్లో దుప్పటి కప్పేస్తావా? మగాడంటే ఆలోచించక్కర్లేదు. ఆడదానివి నువ్వు కూడా ఎందుకు ఇలా చేశావు? నేను మిమ్మల్ని అడగడం లేదండి. ఇప్పుడు నువ్వేమైపోవాలి? ఏదో కాలుదారి బురదలో పడ్డారనుకున్నాం గాని ఈ అమ్మాయి బతుకులో ఇలా బురద తల్లుతాం అనుకోలేదు పెద్ద బాసు. అమ్మా, ఈ ఇంటి వల్ల ఒక అమాయకురాలు పెళ్లి పెట్టాకు లేకుండా ఉండిపోతుందని నేను అనుకోలేదు. రేపు ఈ ఆడపిల్ల ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే నేను బ్రతికుండగలనా? అప్పుడే గుండె పగిలి చచ్చిపోతాను. దీన్ని ఎవరు చేసుకుంటారు? ఎవరు చేసుకుంటారు? రామా, నన్నాని నని నని నానా నన్నాని నని నని నని. ఎవడాడు? నందే. అవును, నిన్నే. నేను నీకు శిష్యునిరా? అసలు అవడా నువ్వా? ఇంట్లో కొత్తగా పనికి చేరేందా? కాలు చేతులతో చేసే పని నేను కళ్ళుతోనే చేస్తాను రా. నువ్వు ఒక్క రోజు చేసే పని నేను ఒక్క నిమిషంలోనే చేస్తాను రా. ఇక నుంచి ఇంట్లో నువ్వు అన్ని పనులు చేయడానికి వీల్లేదు, కొన్ని పనులే చేయాలి. మరి మిగిలిన పనులన్నీ ఎవరు చేస్తారు? ఇక నుంచి ఇంట్లో అందరి పనులు నేనే చూస్తాను. నన్నాని నని నని నానా నన్నాని నని నని నని. ఎవడాడు? నందే. అవును, నిన్నే. నేను నీకు శిష్యునిరా? అసలు అవడా నువ్వా? నేను ఈ రోజే ఇంట్లో కొత్తగా పనికి చేరేందా? కాలు చేతులతో చేసే పని నేను కళ్ళుతోనే చేస్తాను రా. నువ్వు ఒక్క రోజు చేసే పని నేను ఒక్క నిమిషంలోనే చేస్తాను రా. ఇక నుంచి ఇంట్లో నువ్వు అన్ని పనులు చేయడానికి వీల్లేదు, కొన్ని పనులే చేయాలి. మరి మిగిలిన పనులన్నీ ఎవరు చేస్తారు? ఇక నుంచి ఇంట్లో అందరి పనులు నేనే చూస్తాను. సచ్చినోడ. ఎవరు నువ్వు?
12 మాసాలు మోసి 10 రోజులు నొప్పులు పడి ఇదిగిదిగిదిగో ఇన్న జోగి పాప జోలపాట బుడత బుజ్జిని మరి ఏమిటో పిచ్చుకోవాలా అర్థమయ్యేటట్టు చెప్పు. ఈ సచ్చినోడు పూలపల్లి సంతలో పూసలేపన సీరా అంటే బీబీ నాంచరమ్మ బోరెడతానన్నదని దానికి కట్టుకుని వచ్చేసినాడు. ఈడు మీ కొంపలో అడిగిట్టినాడని రాత్రి నా కళ్ళు కొండదేవుడు వచ్చి కూర్తే లగెత్తుకొచ్చేసిన. ఈడు పుట్టగానే మా అడవిలో 6 గూడెలు నిలిచికాలాయి. ఏర్లు పొంగి ఊర్లయ్యాయి, ఊర్లు ఏర్లయ్యాయి. తెల్లగాగి నల్ల గుడ్డెట్టింది. నడిరైత్రి నక్కలు లెగిసి ఆకాశంలో నక్షత్రాన్ని నాకి మింగేసినాయి. సచ్చినోడు ఏ గడప దొక్కితే ఆ గడప పొల్లున ఇరిగి మాడి మస్ అయిపోవాల్సిందే. ఏరా మాతో మీ అమ్మా నాన్న లేరని అబద్ధాలు చెప్పావు. ఏంటి ఇంకా వాడిని ఆరాలు అడుగుతావు? ఇలాంటి దరిద్రాలన్నీ తీసుకొచ్చి ఇంట్లో పడతావు. నీ కొడుకుని తీసుకుని బయటకు పోరా. ఏంట్రా సోపు పదమని ఇంటికి. నేను నీకు శిష్యునిరా, కన్నులు సైకిల్తో పనులు చేస్తావురా. సైకిల్ ఏరా సగం పొడంకా నాకే పోటీకొస్తావురా నువ్వు. నన్నే ఇంట్లోంచి గంటించే ఉపాయం వేస్తావురా. నీ గురించి మా దేవి చెప్పకపోతే నేనేమవుతును? నా పనికి ఎసరు పెట్టేదు రోయి నువ్వు. ఈసారికి నిన్ను వదిలేస్తున్నాను రా. ఇంకోసారి నువ్వు ఈ చుట్టుపక్కల కనపడ్డావో నిన్ను ఉప్పు చేపను వేయించినట్టు వేయించి ఉప్పు చారులో నంచుకు తింటాను రా. ఆ బుడతడేడ్రా ఆడు బాబురా నువ్వు. అయ్యి బాబాయ్ భయం వేసేస్తుంది రా, భయం వేసేస్తుంది. గొచ్చానంటూరే మూతి పండ్లు మొత్తం ఊడి గొంతులోకి వెళ్ళిపోతాయి. కొండబల్లి బొత్సులాగా ఈ జుట్టేంట్రా నీకు ఇట్ట ముడిసింది ఏంట్రా? అయ్యి బాబాయ్ వాసన వచ్చేస్తాను రోయ్. ఆ సూపేంట్రా, ఆ మూతేంట్రా, కోతి ముఖం ఎదమంది. అలాగే ఆటోలో వెళ్తున్న మనిషి గిరిజలా ఉందే. గిరిజా, గిరిజా, ఎవరో పిలుస్తున్నారు, వెనక్కి తిప్పు. ఆపు. ఎవరండి మీరు? నన్ను పిలుస్తున్నారు? గిరి, నువ్వు నువ్వు అనంత? గిరిజా, ఎన్నేళ్ళైందే మనం కలుసుకుని? చాలా ఏళ్ళైంది. ఇదే మా ఇల్లు. పద పద. ఆగండి, ఆంటీ భలేగుంది. మీ ఫ్రెండా? వీడెవడే? మా తమ్ముడు. మా వారిది క్యాంపులకెళ్లే ఉద్యోగం. తోడుగా ఉంటాడు కదా అని వీడిని తెచ్చి పెట్టుకున్నాను. నా ఫ్రెండ్ రా. గిరిజా గిరిజా అని నీకు సుత్తి కొడుతూ ఉంటానే, ఆ గిరిజా ఈవిడే. ఓహో, సుత్తి గిరిజా. ఇల్లు చాలా బాగుంది అనంత. మీ సొంతమా? ఆహా లేదే, అద్దిల్లే. మా వారికి ఇల్లు కొందామన్న ధ్యాస లేదు. మా వారు అంతేనే, ఎప్పుడు టూర్లో ఆఫీస్ పనిని. మీ వారిది టూర్లు ఉద్యోగమేనా? అది ఇద్దరికి ఒకే రకమైన భర్తలు దొరికారన్నమాట. మరది కాఫీ తీసుకొస్తానుండవే. ఓకే. అంకుల్ మందు కొడతారని మా బావ అయితే తగ్గొట్టేస్తాడు. మా వారు రోజుకి 2 పెగ్గలు తీసుకుంటారు. మా బావ అయితే ఎన్ని పెగ్గలు తాగుతాడో లెక్కే లేదు. ఏంట్రా ఆంటీని విసిగిస్తున్నావా? కాఫీ తీసుకోవే. అవునే, ఇంతకీ మీ వారిది ఏం ఉద్యోగం? బావగారు ఉద్యోగమే అక్క. ఆ? నేను ఒకటి కనిపెట్టానక్క. ఏంట్రా? బావగారు క్యాంప్కి వెళ్తారు, అంకులు క్యాంప్కి వెళ్తారు. బావ మందు కొడతారు, అంకులు మందు కొడతారు. కాబట్టి అంకులు బావ ఒక్కరే. సరేలే. మా ఆయన కర్నూలు క్యాంపుకి వెళ్ళారు, 6ంటికి వస్తా అన్నారు. టైం అయిందే. ఇన్నేళ్లుగా ఒకే ఊళ్ళో ఉంటూ కూడా తెలుసుకోలేకపోయాం. ఫోన్ చేస్తూ ఉండు. ఈసారి మీ వారితో తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను. మర్చిపోతే నా మీద ఒట్టే గిరిజా. అలాగేనే, బాయ్. నువ్వు పోనీ. బాబు, ఏంటి? ఆ ఇల్లే ఆవిడెవరు తెలుసా? గిరిజని మా అక్క ఫ్రెండ్. ఆవిడ మీ బావగారిని కలిసిందా? ఎవరు నువ్వు? గురునాథం అని మీ బావగారికి బాగా కావాల్సినవన్నీ, లోటుపాటు తెలిసినవన్నీ. అవును, సెల్ ఫోన్ దొరికిందా? ఈ మ్యాటర్ నీకెలా తెలుసు? ఆ ఫ్లాష్ బ్యాక్ గురించి ఇప్పుడు ఎందుకులే గానీ, సెల్ ఫోన్ దొరికిందో లేదో చెప్పు. లేదు, ఎప్పుడు ఫోన్ చేసినా ఓ లేడీ ఎత్తుతుంది. రాంగ్ నెంబర్ అని ఒకసారి, ఈ ఫోన్ మావాడని ఒకసారి అంటుంది. వెరీ బ్యాడ్ లేడీ. రాంగ్ కనెక్షన్స్ అన్ని అలాగే ఉంటాయి. నువ్వా? నేనే. మళ్ళీ ఎందుకు వచ్చావు? ఏ చెప్పాలా? ఎందుకు వచ్చావంటే చెప్పాలా అంటే రేజ్ అవ్వకండి, చాలా విషయాలు తెలుసుకున్నాను.
తెలుసుకున్న అన్ని కక్కేసాను అనుకోండి మీ బతుకు. మా క్లాస్మేట్ వచ్చి వెళ్ళిందండి, ఈ ఊళ్ళోనే ఉంటుందంట. మీరు కాస్త ముందొచ్చుంటే. కొంప కొల్లేరా ఉండేది. ఆంటీ మొగుడు అచ్చినిలా ఏదో పని చేస్తాడట. అదేనండి స్టోరీలో స్ట్రాంగ్ పాయింట్. నువ్వు చాలా ఓవర్ అవుతున్నావు. పరిణామాలు ఇంకా దారుణంగా ఉంటాయి. ఇంటి ఓనర్ గా కమాండ్ చేస్తాను. గెట్ అవుట్. నేను అరవగలనండి, నాకు నోరుంది. వద్దు, శాంతిని కోరుకునే రెండు శత్రు దేశాల మధ్య సమస్యని అంతగా పెంచదలుచుకోలేదు. ఓకే, మళ్ళీ కలుద్దాం. అసలు ఎవరయ్యా నువ్వు? చేతిలో ఈ సంచేంటి? ఏం జరిగింది? ఏం జరిగిందంటే నన్ను లాగిపెట్టి గోప మీద గుయ్యమనేలా కొట్టారు. ఎందుకు కొట్టారు, ఎక్కడ కొట్టారు, ఎప్పుడు కొట్టారో చెప్పాలి. ఇవన్నీ వాళ్ళు అడిగితే వాళ్ళు ఏం చెప్తారా? మనం అలా మేడ మీదకి ఓపెన్ గా మాట్లాడుకుందాం. బావా నేను అత్తింగర మూలం కాబట్టి సరిపోయింది, లేకపోతే నీ వాగుడి కొంపలంటూ పోను. ఎవరు ఎక్కడ తీసుకొచ్చావండి మనిషిని? ఆ తర్వాత చెప్తాను కానీ ఎప్పుడు లేని ఇదేంటి? ఇవాళ నా లైఫ్ లో బ్లాక్ డే కొండలరా. ఆ ఐమాక్స్ థియేటర్ దగ్గర ఆ మీసాలో నా సెల్ ఫోన్ అడకపోయింది. అది సెల్ ఫోన్ ప్రాబ్లమేనండి. చెప్పు. ఆ అమ్మాయితో మాట్లాడుండేవాడిని. మందేస్తావా? సోడా బస్తాను. నాకు ఎసిడిటీ ప్రాబ్లం అండి, సోడా వేసుకోను. ఏంట్రా ఇది? డ్రింకు. ఒరే ఇందాక నుంచి చూస్తున్నాను, కిందేటి బ్లాక్ మెయిలింగ్ టైప్ లో మాట్లాడు. ఎంతేటి? బ్లాక్ మెయిలింగ్ ఒక రేట్ అనేది ఉండదండి, అది మన ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ బట్టి ఉంటుందండి. ఇదిగో ఏటీఎం సెంటర్ లాంటి వారు కార్డు ఇచ్చారు, ఇక క్యాష్ డ్రా చేసుకోవడం వెరీ ఈజీ. లాగిచ్చేస్తాను కదా. నువ్వు వెళ్ళవా బాబు? వందరా నీకు. అయితే పట్టుకోవాల్సిందే. పట్టుకోండి పట్టుకోండి. దొంగ ఆగు, నిన్నే ఆగమన్నానా? ఒక్కసారి దొరకరా ప్లీజ్. ఎక్కడికి పోతావురా? ఒరే పండు, వీరబాబు, ఒరే పండు, నువ్వా? వీరబాబు నువ్వా? పండు, వీరబాబు, పండు, వీరబాబు. అవునరా, నాకంటే చదువు అవ్వలేదు, నువ్వేదో కాస్త కొత్త చదువుకున్నావు, పైగా ఐస్ క్రీమ్ దొంగిలించే వయసు కాదు, నీకిదేం పోయే కాలం రా. పోయే కాలం కాదు గురు, ఆకలి కాలం. నా కడుపుగా కుర్తి నీకేం తెలుసు? అవును, ఇప్పుడు ఏం చేస్తున్నావు? దోపిడీలు మనకు ఎట్టాగూ చేతకావు కదా, అందుకని గారడీలు చేసుకుని బతుకుతున్నాను. గురు గురు, నన్ను కూడా నీ అసిస్టెంట్ గా చేర్చుకో గురు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరేలే, థ్యాంక్ యూ గురు. అవును, ఇందాక నుంచి చూస్తున్నాను, ఆ చెప్పులేంటి సంకలో పెట్టుకున్నావు? అరిగిపోతాయని. తర్వాత ఆశ్చర్యపోదు గాని అవతల ఆటకు టైం అయిపోతాను. పద పద. రండి బాబు రండి, ఈ వీరబాబు గారడి చూడండి. ఇందులో మాయ లేదు, మోసం లేదు, దగా లేదు. నేను గాని ఒక వీలగాన్ని వేశానంటే బంతి పువ్వు కాస్త బంగారం అవుతుంది, మట్టి కాస్త మల్లె పువ్వు అవుతుంది. రే పండు, చూపిద్దామా మన విద్యలో? గురు, ఒక తల్లికి గాని, ఒక తండ్రికి గాని, ఒక అన్నకు గాని, ఒక చెల్లికి గాని, ఒక బిడ్డకు గాని నేను చేసే మనవి ఏమిటంటే, నేను డబ్బు కోసం ఈ ఆట పెట్టలేదండి. నాకు ఆస్తి లేక కాదు, ఐశ్వర్యము లేక కాదు, పుట్టుకు లేక. హాస్యము, వీడి మాటలు నమ్మకండి. నేను ఇప్పుడొక ఈల వేసి ఆట మొదలు పెడతాను, మీరంతా చప్పట్లు కొట్టండి. వీడి కళ్ళకి ఈ గుడ్డ కడతానండి, వీడి మీద దుప్పటి కప్పుతానండి. అప్పుడు వీడి కళ్ళు కనపడతాయా? కనపడకపోయినా ఒక అయ్యగారి జేబులో ఏముందో, ఒక అమ్మగారి కొప్పులో ఏముందో వీడు చెబుతాడండి. చప్పట్లు కొట్టండి. ఎవరి జేబులో ఏముందో నాకేం తెలుసని? నీ బొంద. నేను ఒక అయ్యగారి జేబులో ఏముందంటే పెన్నని చెప్పు, అదే ఒక బాబు గారి జేబులో ఏముందంటే పర్సన్ చెప్పరా? చప్పట్లు కొట్టండి. పండు, ఇప్పుడు
నీకు కనిపిస్తుందా? పైన ఏముంది? ఆకాశం. కింద ఏముంది? భూమి. ఎలా చెప్పగలిగావు? తావీజ్ మహిమ. అయ్యగారి జేబులో ఏముంది? పెన్ను. ఎలా చెప్పగలిగావు? తావీజ్ మహిమ. శబాష్. బాబు గారి జేబులో ఏముంది? ఎలా చెప్పగలిగావు? తావీజ్ మహిమ. శబాష్. అమ్మగారి కొప్పులో ఏముంది? అమ్మగారి కొప్పులో ఏముంది? కళ్ళజోడు. హాస్యము, మళ్ళీ హాస్యము. ఎరా ఎద్దవా, కొప్పులో కళ్ళజోడేట్రా? పూలుంటాయని ఆ మాత్రం తెలీదా? మరి నువ్వు చెప్పలేదుగా. ఇప్పుడు చెప్తున్నాను, సరిగ్గా చెప్పు. ఒరే పండు, గురు, ఇప్పుడు చెప్పు, అమ్మగారి నుదుటిన ఏముంది? పువ్వులు. హాస్యమే. ఇప్పుడు ఒక తోలుబొమ్మలాటకి వెళ్ళామనుకోండి, ఒక కేతిగాడు ఉంటాడు. అదే ఒక సినిమాకి వెళ్ళామనుకోండి, ఒక హాస్యగాడు ఉంటాడు. వీడిని కూడా హాస్యం కోసమే పెట్టుకున్నాను అనమాట. ఇక చూడండి, ఇప్పుడు నేను చేస్తాను గజకర్ణ గోకర్ణ టక్కు టమారా గారడీ విద్య. ఒరే పండు, గురు, ఆ బుట్టలు రెండు ఇలా పట్ట. గురు. ఒరే పండు, గురు, ఈ బుట్టలో ఏముంది? ఏం లేదు గురు. అందరూ చూడండి, ఈ బుట్టలో ఏమీ లేదు. ఇప్పుడు నేను ఈ బుట్టలో కూర్చుంటాను. ఒక్క నిమిషం అయిన తర్వాత ఇందులో ఏముంటుందో చూడండి. గురు, 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 గురు. గురు, ఎక్కడికి వెళ్ళిపోయా గురు? ఇంత చిన్న వయసులోనే పైకి వెళ్ళిపోయావా? గాల్లో కలిసిపోయావా గురు? వీరబాబు, వీరబాబు. గురు, గురు. అమ్మా, అబ్బా. బ్యూటిఫుల్. ఏమండి, డిటెక్టివ్ నారద్ గారు లేరండి? మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. 4 రోజుల నుంచి మా ఆయన కనిపించడం లేదండి. కాస్త వెతి పెడతారేమోనని. ఏ మాత్రం దానికి నారదెందుకమ్మా? బ్యూటిఫుల్. మీ ఆయన నీకు నెల తప్పించేసి ఇంకో దాంతో లేచిపోయాడు అనమాట. అంతే, వెరీ సింపుల్. బాస్, ఫస్ట్ ఫెలో. మా వాడిని నువ్వు కుట్టిన స్టీల్ చూస్తుంటే నాకు అర్థమైంది మీ వారి మీద ఏది కూడా వాళ్ళు నువ్వు అని. కరెక్ట్ అండి. ఆయన అంటే నాకు ప్రాణం అండి. నువ్వంటే మీ వారికి పంచ ప్రాణాలు అనుకుంటాను. నిజమండి. మీ ఆయన ఇంట్లోంచి వెళ్ళిపోయే ముందు రాత్రి మీరేమన్నా ఘర్షణ పడ్డారా అమ్మా? ఘర్షణ? ఇంట్లో సరుకులు అయిపోయాయి, మీరేం పట్టించుకోరు అంటే ఘర్షణను. అంతే. ఆ మర్నాటి నుంచి కనిపించడం మానేశారండి. ఇప్పుడు ఎక్కడున్నారో ఏమో. జంతర్ బంతర్. ఎస్ బాస్, నోట్ దిస్ పాయింట్. ఓకే బాస్. ట్రైన్ పట్టాల దగ్గర కామేశ్వరరావు కేతరైనా మళ్ళీ ఇవ్వ. నో బాస్. రూట్ తప్పిపోయిన క్యాసినోవాలో తలుపులమల్లో చిచి. పాలస్తీనాలో వేడెక్కిన పాలస్త్రీ టైపులో. నో బాస్. ఊరంతా ఊరకొక్కలా తిరిగేసిన వాడి నతోవా. పశువుల హాస్పిటల్లో పొరలేసిన హానా మండలి కోవా. హెవీగా ఉడికిపోయిన ఉలవల జావా. ఇదిగో ఏమండి, అలా కోపంగా చూడకండి. ఉలవల జావా అంటే ఏంటండి? ఇలాంటి వల్గర డైలాగులకు మీనింగ్ మీలాంటి ఫ్యామిలీ లేడీస్ అనకూడదు. ఎస్, ఊరుకుంటే ఆ వెధ ఊరందరికీ బావా అని నా డౌట్ బాస్. వాడు తప్పిపోయిన కేతరైనా మలీవా. ఊరుకో బాస్. వాడు నంగనాచిన నవరతి లోవా. తాడేపల్లి గూడెంలో పాడైపోయిన పాల కోవా. అమ్మా, సులేమానికి ఈ ప్రమిల ఈనేమా కిద్దుకి నీ ఏ చెప్పగ్గనేమారా? ఈ చెంప మీద ఈనేమా ఎక్స్ట్రా వాగుడు ఇంకా పనామా? లేకపోతే నీ ఫేసు తమిళ సినిమాలో మనోరమ గనేమా? ఈనేమా నీ భర్త ఎక్కడున్నా వెతికి తీసుకొచ్చే బాధ్యత నాది. ఇంకా నువ్వు క్షేమంగా వెళ్ళరామా. నో బాస్, దిస్ ప్రమీల వాస్కోడి గామాలో మాస్కో. ఏమా ఒకసారి ఇట్లా. ఈ కేసు టేకప్ చేయడానికి నేను ఒప్పుకోవడం లేదు. అదేమిటండి అలా అంటారు? జంతర్ మంతర్. ఎస్ బాస్. ఫాలో మీ. ఓకే బాస్.
జంతర్ మంతర్ yes boss follow me okay boss జంతర్ మంతర్ yes boss follow me okay boss నువ్వు ప్రవీణ భర్త కామేశ్వరరావు కదూ నోర్మి అడిగిన సమాధానం చెప్పు ఈ క్యూలో నిలబడి 1 రోజులు పైనైంది సార్ ఒక్క అంగుళం కూడా కదలేదు సార్ అబ్బా ఒక్క పూసిస్తుందండి చాలా చికాగ్గా ఉందన్నయ్య నేనే ట్రబుల్స్ లో ఉన్నాను నీకేం తెలుసు వీళ్ళేంటి ఫోటో వీళ్ళంతా ఏమిటండి వెదమోహాలు వీళ్ళును దొంగలో ఉన్నావు దూరంగా ఫ్యామిలీ ఫోటో అనుకున్నారా ఫోటో అనుకున్నారా ఏంటండి నువ్వు వాళ్ళలో ఒకరివే కదరా వాళ్ళుంటే ఏం పోయింది పొద్దున్న ఇలా తీసి పారేస్తారండి మాస్టర్ గారు అరుగు అరుగు గెస్ట్లంతా వచ్చేస్తున్నారా నోరు మూసుకుని త్వరగా పని కానీ ఒక్క నిమిషం అవును శారద ఇంకా రాలేదేమిటి అంటే మనలో మనమాట ఏంటి ఏదో అవుతాడు నో నో ఆఫీస్ నుంచి వస్తూ ఏ యాక్సిడెంట్ అనేది మనిషి పోయిందే అబ్బా చిచి ఇంత చిన్న ఫోటోకి అంత పెద్ద ఎక్స్ప్రెషన్ ఎత్తుకండి బాబు ఇది ఎక్స్ప్రెస్ కాదురా బాబు దెబ్బతాలకు బాధ ఏమైనా కానండి చాలా అసహ్యంగా ఉందండి ఏంట్రా చిన్నప్పుడు నేను నవ్వితే క్యార్ విజయలా ఉన్నావు అనేవారు తెలుసా నీకు తెలుసు ఆడతనం మూలంగానే నీకు పెళ్లి కాలేదని కూడా తెలుసు అబ్బా ఏమిట్రా మీ గొడవ ఈ శారద ఏమైంది అని వచ్చేస్తుందండి మీరు కొంచెం కొత్త పంచితో ముఖం తుడుచుకొని చెప్తాను ఇదిగో హేమలతోదినా నువ్వు కొంచెం పక్కన అబ్బా అటు కాదు ఇటు శంకరరావు కవర్ అయిపోతాడు ఈశ్వరదినా నువ్వు కొంచెం పైకి కవర్ చేసుకుంటావా చూస్తున్నాడు కరెక్ట్ ఇదిగో మోహన్ నవ్వరా ఇంచగా నవ్వాలి అది అది రెడీ 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 ఏమిట్రా సౌండ్ 4 hours నుంచి కాలకృత్యాలు కూడా తీర్చుకోనియకుండా ఇలా ఎండలో నిలబెట్టేశాడు నాన్నగారు కాస్త ఊర్చుకోవాలి ఏమంటావు అయ్యో ఇంత వయసు వచ్చి కూడా పబ్లిక్ లో ఏంటండి రొమాన్స్ వాళ్ళని చూడండి ఎంత బాగా వడదెబ్బ వడదెబ్బ ఈ బొండ దెబ్బ రే కాస్త చన్నీడు చలిసా ఉండరా మొహాన నడవండిరా నాది ఫ్రంట్ సీటు నీది బ్యాక్ సీట్ రా ఓకేరా ఫ్రంట్ సీట్ అంటే బ్యాక్ సీట్ అంటే అదే అన్న మమ్మల్ని తీసుకెళ్ళడానికి సుమోలు వచ్చుంటాయి కదా సుమోలా రాష్ట్రాన్ని ఇచ్చిన సరుకంతా మంచిగా లేదురా 2 రోజులకే తుమ్మువాడు పోతుంది కనీసం ఈసారి ఇచ్చే సరుకన్నా మంచిది రాబాయ్ కాస్త రేటికి అవుతుందన్నా చూసివా సరే అన్న ఎంతో కొంత ఇద్దు గాని ఇది ఉంచు 7 o'clock 40 రూపీసే చూసి రాబాయ్ అరే ఏందన్నా అరే ఆగ్రాబాయ్ చెప్పింది అక్కడ కస్టమర్ వెయిటింగ్ అయితే తీసుకో కట్లా రాసుకోపో మనకు అలవాటే కదా సైకిల్ ఇగో పోరగాళ్ళు తోలుకొచ్చినాం నమస్తే అన్న నమస్తే తమ్ముని కొట్టు ఒక్కరాని ఇద్దరు తీసుకొచ్చిరేం రా పురం దోస్తులానా వాళ్ళు దొరకరాకుండా గీలని తెచ్చిరేం రా వాడు దొరకలేదని వీళ్ళని తోలుకొచ్చినాం అట్లానా వాడెక్కడున్నాడో మర్యాద చెప్పండి రా లేకపోతే జేపీ సంగతి తెలుసుగా వస్తే కుట్లేనికి కూడా వనికిరారా 1 గంట అయింది కదన్నా పార్సిల్ చేయడానికి మెస్కెళ్ళి ఉంటాడన్నా మెస్సికెళ్ళినా ఈ జేపీ పేరు చెప్తే పబ్లిక్ నీళ్లు దానికనే భయపడుతుందిరా అలాంటిది పబ్లిక్ లో పార్సల్ లేనికే పోయినంటే వాడిని ఖర్చు నాకు నచ్చాయి వాడు నాకు కావాలరా ఎందుకన్నా వాడిని నువ్వే నరికిస్తావా లేదురా 20 సంవత్సరాలుగా రగులుతున్న నా పగా ప్రతీకారం వాడి ద్వారానే పులి స్టాప్ పెట్టిద్దామనుకుంటున్నారా వానికి ఏం చెప్తారో ఇలా చెప్తారో నాకు అనవసరం కానీ వాడు మాత్రం నా శత్రువు ప్రకాశ్ రాజు గారి ఇంటికి వెళ్ళి బ్యాగ్ పెట్టి రావాలరా ఈ బ్యాగ్ లో ఏముంది ఏం లేదనేది మీకు అనవసరం కానీ మీ ముగ్గురికి కలిపి 1,00,000 రూపాయలు ఇస్తారా ఇగో 50,000 అడ్వాన్స్ పిచ్చి మాదే అన్న నువ్వు టెన్షన్ వరకు పడైపోయినట్టే డీల్ ఓకే నువ్వు రాపిచ్చారా అదేంటన్నా ఇంతకుముందు ట్రాన్స్పోర్ట్ ఖర్చు లేదన్నా ఇంతలో 50,000 ట్రాన్సాక్షన్ ఎలా జరిగిందన్నా నీకు తెలుసు కదా ప్రజాప్రతీకారం కోసం కరెక్ట్ చెప్పినవరా అంటే మళ్ళీ అప్పు చేసావన్నా తప్పలేదురా తప్పని కూడా అనిపించలేదురా జస్ట్ 10 రూపాయలు ఇంట్రెస్ట్ అయినా సరే నా ఇంట్రెస్ట్ అల్లా ఒక్కటే ఆ ప్రకాష్ రాజు గారిని ఇంట్రెస్ట్ గా లేపేయడం అన్నా ఈ 2 ఏళ్లలో 1 ఏళ్ళు పట్టుకో అన్నా ఎందుకురా పట్టుకో అన్నా చెప్తా అన్నా మన పని సక్సెస్ అవుతానా నిజమంటావా నిజమన్నా అదే కనుక జరిగితే ఉడిపి హోటల్ గ్రాండ్ గా ఉత్పాదించారా జరగదు జరగదురా వాడు ఒప్పుకోవడం అనేది జరగదు ఒప్పుకుంటాను అవునరా నేను ఈ డీల్కి ఒప్పుకుంటున్నాను బావా
మావా బావా నువ్వు ఒప్పుకోపోతే ఎక్కడ ₹1,00,000 మిస్ అవుతావని తెగ టెన్షన్ పడ్డాను తెలుసా. కానీ నువ్వు ఒప్పుకోగానే మా ఆస్కార్ అవార్డు వచ్చేంత ఆనందం ఉంది బావా. మరి జేపీని చంపడానికి ప్రకాష్ రాజ్ ఏం ప్లాన్ చేశాడంటావు? ఆ ప్రకాష్ రాజ్ మనకు మొబైల్ ఇచ్చాడు కదా, అందులో బాంబు ఉంది. సెల్ ఫోన్ లో బాంబా? నువ్వు కావాలని అక్కడ పెట్టావా? కొంపదీసి అది నువ్వు తీసావా? అవునరా తీసాను. చెప్పేది పూర్తిగా రండి, రండిరా రండి. వీడు అక్కడ ఫోన్ మర్చిపోయాడని చెప్పి నేను తీసుకొని వస్తుంటే ఆ జేపీ గారి తమ్ముడు వాచ్ అండ్ లేడు, వాడు ఎదురయ్యాడు రా. అన్నా నమస్తే అన్న. నమస్తే. ఈ ఫోన్ మరి ట్రెడిషనల్ గా ఉంది, నాకు కావాలి. ఈ ఫోన్ నాకు ఇవ్వకపోతే నీకు తెలుసు, తీసుకోన్నా అన్న. థ్యాంక్ యూ. ఇవ్వకపోతే ఆ జేపీ గారు చెప్తారని ఇచ్చేసాను రా. అంటే ఇప్పుడు ఆ జేపీ గారి తమ్ముడు తమ్ముడు కాన్సెప్ట్ ఏమో తెలుసు కదరా. నవ్వు నవ్వించు, నమ్ముల ఆత్మశాంతి గురించి నవ్వురా, అందరూ నవ్వురా. అరే తమ్ముడు నవ్వుతున్నా, నవ్వురా నవ్వురి నవ్వురా. తమ్ముడు ఆత్మశాంతి కోసం ఇంకొకటి కూడా చేయాలన్నా. తమ్ముడు చెప్పిన ముగ్గురిని వదలకూడదన్నా. నువ్వు చెప్పినా చెప్పకుండా నెక్స్ట్ జిల్లా జరిగారు అదేరా. మీ ఇద్దరు ఎప్పుడు ఏం చేస్తారు అర్థం కావట్లేదు. వాడైతే మరి ఎప్పుడు నవ్వుతూ నవ్వించాం మా తమ్ముడిని ఈ ప్లాన్ గా చంపేసేది కదా. అన్నా అసలు ఏం జరిగిందంటే నువ్వు చెప్పే కథలు నమ్మనికే నేను వీపీలు అనుకుంటున్నారా? జేపీ రా. రై ఏసేజం వెపన్ అరే నాకాల్పే ఆది రే మర్యాదగా వెపన్స్ కింద పడేయండి. వాళ్ళతో నువ్వేంట్రా? అబ్బా పడకపోతే ఏం చేస్తావురా? ఇలాంటిది ఏదో జరుగుద్దని ఎక్స్పెక్ట్ చేసి తీసుకొచ్చా. దీన్నే మరి మండుతున్న రాడ్డు తీసి అక్కడ అంటారు. అరే నాకేం తెలుసుపోయాడు అంత పేరు తలవారు తీసుకుని. మీ డైలాగులు తర్వాత ముందు మీ వెపన్స్ పెట్టండి. అవన్నీ పెడుతురా. ఇప్పుడు ఏం చేయాలో తెలుసు కదా? అర్థమైందన్నా. మా సైకిల్ మీకు ఇవ్వాలి అంతే కదా? సూపర్ గైస్. అరే మళ్ళా ముసమేశ్వర చేద్దాం పదన్నా. అరే మాట్లాడరా శుభదానికి రా చేసేదికన్నా. ఆటో మాట్లాడరా బాయ్. దీనికన్నా పైసలు వెళ్ళవా? ఈ టైంలో మజాకంటే మాట్లాడు. ఆటో మాట్లాడు. ఆటో